చిలుకూరులో పూజారి రంగరాజన్ గారి మీద అసాల్ట్ చేసిన కేసులో ఇప్పటి వరకు 6 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో వీరరాఘవరెడ్డి అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అతను ప్రధాన నిందితుడు. అతనే రామరాజ్యం అనే ఆర్గనైజేషన్ 2022లో ఫ్లోట్ చేయటం, ఆర్మీని రిక్రూట్ చేసుకోవాలి, వైలెంట్ గ్రూప్గానే ఉంటేనే ఈ రామరాజ్యం సాధ్యమైద్దని అతను చెప్పటం, వీటన్నిటినీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ కొన్ని చోట్ల కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేసినట్టు తెలిసింది. రీసెంట్గా లాస్ట్ మంత్ 24th రోజు ఇవి ఇప్పుడు ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన వీళ్ళందరూ కూడా సెక్యూరిటీ గార్డులుగా రిక్రూట్ అవుతామనుకొని ఇతను కలవటం జరిగింది. ఆ రామరాజ్యం దాంట్లో పోస్ట్లో ఒక 20,000 శాలరీ ఉంటుంది, ఫుడ్ అండ్ షెల్టర్ ఫ్రీ అని చెప్పి ఇతను సెక్యూరిటీ గార్డులు కావాలి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టినాడు. దాన్ని నమ్మి ఇప్పుడు ఈ లేని వాళ్ళు వీళ్ళు లేబర్ పని చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ అప్పు చేసుకోవడం. దాంట్లో ఇద్దరు 2,000 రూపీస్ యూనిఫామ్ కావాలంటే కూడా తీసుకొని ఆ తణుకు వెళ్ళినారు. వీళ్ళందరినీ పెట్టుకొని ఆ టెంపుల్స్ దగ్గర తిరిగాడు ఇతను. కోటప్పకొండ, తర్వాత విజయవాడది, అరసవెల్లి, ఈ కొన్ని టెంపుల్స్కి తిరిగి అక్కడ అన్నదానంలోనే వీళ్ళకి భోజనాలు పెట్టించడం, వీళ్ళ దగ్గర ఉన్న మనీతోని వీళ్ళకి యూనిఫామ్ కుట్టించి 6th రోజు యూనిఫామ్స్ వచ్చాయి. వీళ్ళందరినీ తీసుకొని ఏప్రాల్ వచ్చారు రైల్లో. ఆ రోజు రాత్రి ఆ యూనిఫామ్ వేసుకొని కొన్ని వీడియోలు ఫోటోలు తీసేసి ఈ డ్రెస్లో ఉన్నప్పుడు దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయడం జరిగింది. 7th రోజు మన రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్మీని రిక్రూట్ చేయాలా, డబ్బులు ఇవ్వాలి, మీరు కొంతమందిని ఐడెంటిఫై చేయండి, కొంత గోత్రీకులు ఎవరైతే క్షత్రియ గోత్రీకులు ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇవ్వమని, రిక్రూట్ చేయాలని, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని అని చెప్పినప్పుడు రంగరాజన్ గారు కఠినంగా గట్టిగా వ్యతిరేకించారు. ధర్మం అంటే అది కాదని ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు. వైలెంట్తో ఏం రాదు అని చెప్తున్నప్పుడు దానికి అంగీకరించిన వాళ్ళు ఆయన మీద దాడి చేయడం జరిగింది. వితిన్ కంప్లైంట్ చేసిన 2 అవర్స్లోనే వీరరాఘవరెడ్డిని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. టీమ్స్ దాని మీద పనిచేస్తున్నాయి. ఎంతమంది టీంలో ఉంది? మొత్తం ఇప్పుడు 25 వచ్చారు. అక్కడ చూస్తే దాంట్లో 23 మెంబర్స్ ఐడెంటిఫైడ్. దీంట్లో 11 ఇక్కడ తెలంగాణ ఉన్నారు, మిగతా వాళ్ళు ఏపీలో వాళ్ళు ఉన్నారు. గతంలో కేసు ఏమైనా వీడి మీద 2015లో ఒక కేసు ఉంది. హ్యాబిట్స్లో ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ తర్వాత అది కేసు. ఇంకోటి బంజారా హిల్స్లో కూడా ప్రభుత్వ అధికారులకి వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళ డ్యూటీకి ఆటంకపరిచినందుకు కేసు ఉంది. అది ఇంకా ట్రయల్ జరుగుతూ ఉంది.